చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి దయగల హస్తముతో రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము కన్నీటి లోయలలో కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని వాక్యం చదువుతున్నాం. కీర్తనల గ్రంథం నుండి 100వ కీర్తన ఎవరైనా చదువుతారా? ఇదిగో చదువు 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహపరిచి సంతోషముతో యెహోవాను సేవించుడు. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములును. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు మీ దాసుని దాసురాలిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైన బహుమానము బిడ్డను బట్టి కుటుంబం అంతటిని మీరు ప్రేమించి వారికి కొరకై మీరు సిద్ధపరిచిన ఈ నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆవరణలో దేవా ప్రవేశిస్తూ ఉండగా మాకంటే ముందుగా మీ పరిశుద్ధాత్మను ఇక్కడ నివాసముననీయండి, తిరుగాడనీయండి, పరిశుద్ధపరచండి. నా తండ్రి, ఈ ఆవరణంతటిలో ఏ విధమైనటువంటి చెడుకు కీడుకు ఏ విధమైన అవకాశం ఇక్కడ లేకుండా చేయండి నాయన. సమస్త చెడును దూరపరచండి మా తండ్రి. ఎల్లప్పుడూ క్షేమ సమాచారాలు ఈ గృహం నుండి బయలుపడి ఉన్నట్టు మీ కృప చూపండి. ఏది మేలుకరమో శ్రేష్టమో వాటి చేత మీరు తృప్తిపరచండి దేవా. ఈ గృహ నిర్మాణం అంతటిలో నీవు తోడుగా ఉండి నడిపించావు, వనరులు సమకూర్చారు, మీకు వందనాలు. అనుకూల అననుకూల పరిస్థితులలో నీవు తోడుగా ఉండి నడిపించావు నా తండ్రి. పనివారితో నీవు ఉన్నావు, నీకు వందనాలు. ఎత్తైన ప్రదేశాలలో బిడ్డలు పనిచేస్తూ ఉన్నప్పుడు నీ తోడు, నీ కాపుదల, భద్రత మీరు ఇచ్చారు, నీకు వందనాలు నాయన. నా తండ్రి, నిర్మాణంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని, టెక్నికల్ పీపుల్ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ మెండైన దీవెనలు బిడ్డలకు అనుగ్రహించండి దేవా. దీనిలో నివాసం ఉండనైనటువంటి నీ బిడ్డలకు దేవా ఎల్లప్పుడూ సంతోష సమాధానాలు దేవా, శ్రేష్టమైన విశ్రాంతి వారు ఈ గృహంలో పొందినట్లు కృప చూపండి. మీ చిత్తానుసారమైన తలంపులకు మాత్రమే నాయన ఇక్కడ తావును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అగ్ని వలన, వాడి అయిన వస్తువుల వలన, విష కీటకముల వలన, మరి ఇరుగు పొరుగు వారు ఏ ఒక్కరి వలన ఏ విధమైన కీడు దరిచేరకుండా మీ కృప చూపండి. మీ కాపుదల, భద్రతనియండి నాయన. మెండైన దీవెనలతో కుటుంబాన్ని నింపి నడిపించి దీనిలో నివసించిన ప్రతి ఒక్కరూ
సంతోష సమాధానాలతో వర్ధిల్లునట్లు కృప చూపి చెరగని నవ్వు నోటి నిండా బిడ్డలకు అనుగ్రహించింది. దీర్ఘాయుష్ చేత తృప్తిపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోనమని వారి పనిలో కావలసిన నిపుణతను సహాయాన్ని అనుగ్రహించారు. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వేడుకొనుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చుటకు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం దయచేయండి. మా ఎడల ప్రార్థన చేసిన వారిని మన్నించిన ప్రకారం మా ప్రార్థన మన్నించము, శోధనలోనికి తేగదుస్తుంది తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు సదా కుటుంబంతటికి ఈ గృహంలో నివసించునైన ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము పేరట ఈ గృహమును ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్. నడిపించు నానావా నది సాంద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నానావా నా జీవిత తీరమునా నాయక జయగా నలిగిన నా హృదయములు నడిపించుము లోతులకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా. నా నావలో కాలిడుము నా సేవ చేతును. నడిపించు నానావా. ఒకసారి అలా పట్టుకొని ఇలా చూడండి, ఒకసారి కెమెరా వైపు పెట్టుకోండి. రిబ్బన్ అందులో పెట్టండి. అలా చూడండి కెమెరా ఒకసారి. ఓకే. అది కొంచెం ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేయండి. అది రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజీలు నా పడవా. నడిపించు నానావా. అమ్మా, ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? ఇచ్చిన పగారు ప్రభావం మాకు గృహంలో నిలబెట్టాం. మేము ఏపాటి వాళ్ళు ఉంటుంది మాకు సాధి దర్శించండి. గృహం మీరు ఆశీర్వదించండి. గృహం చుట్టూ దేవదూతలు వచ్చిన ప్రభావం నాయన నీ తొందర బిడ్డలతో మీరు మాట్లాడి సహాయం చేయండి. మరి మేము అడుగుతున్నాం ప్రభావ. నీ కొందరు మీ పాదాలు పడుకోవాలి వాడుకుంటున్నాం తండ్రి. నాయన బిడ్డలందరూ ఉదయం మార్చి ప్రభావ మాకు ఎటువంటి సోదరం గురం ఉన్నా తండ్రి ఇందులో మీరు ఉంటారని మేము నమ్ముకున్నాం ప్రభావ. నీకన్నా మాకు ఎవరు లేదు తండ్రి. పరిశుద్ధురాలు రాసుకోవాలి తండ్రి. ఊరుతామా ఎన్ని నేను వాడు తండ్రి. నా మీ పాదాలు పడుకుంటున్నాను. సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశ్రయించి మన అయ్యగారు కూడా మీరు ఆశ్రయించాలి. వచ్చిన మాట ప్రభు యేసుని శిష్యు
సరే చేయండి. పరిశుద్ధులను ప్రేమ ప్రభావ మీకు వేలాది వందనాలు స్థుతులు కరుణాకండి నా ప్రభావ కాలు రాత్రంతా ఇదిగోనైనా మాకు నోట్ పంపించారు ప్రభావ మీ పనులు ప్రభావ నైనా మేము ఎన్నికైన వారికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ తమ్ముడిని మాత్రం జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరి నా ప్రభావ నైనా మేము తెలియని రీతి వచ్చినప్పటికైనా ఎంతగానో మేము సహాయం చేసి ప్రభావ ఈ నూతన పంపించారంటే ఇదంతా మీ దేవుల మీ ఆశ్రమం మీ దయ ప్రభావ సహాయం చేయండి తండ్రి గృహంలో మీరుండండి ప్రభావ నేనే గృహం చుట్టూ మీ దేవతను కావాలండి ప్రభావ ఎలాంటి స్వామి ఎక్కడ ప్రభావ గృహంలో ఎక్కడ ప్రవేశించండి నైనా మీ కృప కరికరు కాపుదల ఉంచమని వచ్చి నేను ఈ గృహం చుట్టూ మీ దేవతను కావాలనుకుంటున్నాను ప్రభావ ఇది కూడా ఈ రోజు విందు ప్రభావ మన తండ్రి నాయన మాకంటే ముందుగా మీరు ఉన్నారు మీకు వందనాలు ప్రభావ రావాల్సిన పెట్టండి క్షేమకరంగా భద్రకరంగా మీరు తోడుకురండి ప్రభావ సహాయం చేయండి తండ్రి జరగల కార్యక్రమాంతట్లో కూడా మీకు కాపుదల భద్రం దయచేయండి ప్రభావ సహాయం చేయండి నైనా స్నేహితులు ప్రభావ కూడా మీరు ధ్యానం చేసుకుని సహాయం చేసి మీ కృప కరికరు కాపుదల ప్రసాదించండి ప్రభు మార్గము ప్రభు ఆజ్ఞము వదలితిని పరమాత్మము మరచితి. మీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు ప్రభావ నా తండ్రి నీవు జీవించి నాయన నా తండ్రి నీ బిడ్డలకు ప్రభా నాయన బహుమానం నూతన బహుమానం ప్రభా నేను అమ్మకి స్థుతిస్తున్నాను ప్రభావం ఇస్తూ నా తండ్రి ఈ గృహంలో నాయన జీవిస్తుండగా నాయన ప్రభా నీవే తోడుగా ఉండి ఈ గృహానికి యజమానిగా నాయన రక్షకుడుగా ఉండి ప్రభా అనుక్షణము నాయన ముందు వెనకడ నాయన నా తండ్రి నువ్వు తోడుగా ఉండి నడిపించమని మీరు జీవించమని అనేక మంది బిడ్డలకు ప్రభా ఇంటిలోకి వచ్చేవారు సమాధానంతో వచ్చినట్లుగాను ఇంటి నుండి వెళ్ళేవారు సమాధానంతో వెళ్ళినట్లుగాను మీ ఆశీర్వాదాలు నాయన నా తండ్రి నుండి ప్రభా బిడ్డలకు మెండుగా అనుగ్రహించి నీ అందు భయభక్తులు కలిగి మీరు అక్కడ కొరకు ప్రభా నీ బిడ్డలు సిద్ధపరచలేదు అనేక మందిని ప్రభా ఆ విధంగా సిద్ధపరిచే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయం తోడుగా ఉంది పరిశుభ్రమని బట్టి అతి విధంగా ప్రతి నాయుడు వేడుకుంటున్నాం. హెబ్రీ పదంలో ఉన్నవాడు అంటే దేవునికి పేరు లేదు, దేవుడు సజీవుడు, ఆయనకి పేరు లేదు. మనం హెబ్రీ భాషని అంటే అప్పటి కాలంలో బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఇది పరిశుద్ధమైన పేరు, ఈ పేరు అంటుకోకూడదని దాన్ని తర్జుమా చేయలేదు. యెహోవా అనే మాట హెబ్రీ భాషలో ఉన్నది, అది తెలుగు మాట కాదు. అర్థం ఏంటంటే ఉన్నవాడు. సో దేవుడు ఉన్నటువంటి వాడు, ఆయనకు పేరు ఏమి లేదు, పేరు లేనటువంటి వాడు, సజీవుడైనటువంటి వాడు. అందుకనే మోషే అడుగుతాడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి విడిపించడానికి ఫరో దగ్గరికి వీళ్ళు పక్షంగా నువ్వు వెళ్ళాయా అంటే, వెళ్ళి నేనేం చెప్పను, ఎవరు పంపించారని చెప్పమంటావు ఫరోకి అంటే, ఉన్నవాడు అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే ఉన్నవాడను. యెహోవా అనే పదం ఏంటంటే ఉన్నవాడు, ఉన్నటువంటి దేవుడు చెప్పేటటువంటి మాట సమస్త దేశములారా. ఇంకో కీర్తనలో ఆయన అంటాడు భూమి సమస్తం కూడా దాని యందు ఉన్నటువంటి సమస్త జనులు నావారి. మొత్తం అంటే సాధారణంగా మనం ఇది నాది ఇది నాది అని మనం తలుస్తూ ఉంటాం, కానీ భూమియు దాని సంపూర్ణతయు దానిలో ఉన్నటువంటి జనులందరూ కూడా నావారి అంటాడు. సముద్రములకు భూమికి సముద్రాల పైన పునాది వేశాడు. సముద్రం నీళ్లు కదండి. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తల్లిగారు ప్రార్థన చేస్తుంది, దేవా నాకు ఇవన్నీ ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వకపోతే ఏ ఒక్కటి కూడా మనది కాదు. సో దేవుడు మనకు అన్నిటినీ సమకూర్చేవాడు. కొన్ని సందర్భాలలో మనం చూడకపోయినా సరే కదా, నేను చూస్తున్న తల్లులు పిల్లలను చూసుకుంటే జాగ్రత్తగా, వాళ్ళే మమ్మీని చూసుకుని మమ్మీ పట్టుకుని ఉండరు, వాళ్ళే బలూన్స్ పట్టుకుని తిరుగుతుంటారు. ఎవరు చూసుకుంటారు వాళ్ళని? తల్లి చూసుకుంటుంది. మనం కూడా అంతే, మనం వేరే అవి పట్టుకు తిరుగుతుంటాం, వాళ్ళు బలూన్ పట్టు తిరిగినట్టే మనకు కూడా ప్రపంచంలో మిగిలిన మన ఇష్టాలు మనకు ఉంటాయి కదా. వాళ్ళకి బలూన్ ఇష్టం, మన ఇష్టాలు మనకు ఉన్నాయి, కానీ దేవునికి మనం అంటే ఇష్టం. మన ఇష్టాలు వేరుగా ఉన్నప్పుడు కూడా దేవునికి మనం అంటే ఇష్టం కనుక మనలను. అందుకనే యేసు వచ్చినటువంటి పని ఏంటంటే
వెంటాడి రక్షించడానికి వచ్చాడు. He has come to seek and save. వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. వెదికి నువ్వు ఎక్కడున్నా సరే పిలిచి రక్షించేటటువంటి దేవుడు. అన్నిటినీ ఇస్తూ కొన్ని సందర్భాల్లో అన్ని అడగం కదండి. దావీదు మహారాజు ఒక మాట అంటాడు, హృదయ వాంఛలను తీర్చేవాడు అయ్యా. అంటే ఊరికినే ఎక్కడో ఇల్లు చూసి మా ఇల్లు ఇలా ఉంటే బాగుండు అని ఎవరితో చెప్పక్కర్లా, మనసులో ఎక్కడో అనుకుంటే దానిని కూడా తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన కదండి. ఇవాళ బోల్డంతా ప్రతి చిన్న పని అన్ని చోట్ల చూసి జాగ్రత్తగా తీసుకొని మెటిక్యులస్లీ డన్. అండ్ ఇట్ ఈస్ అ గాడ్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ ద హార్ట్ డిజైర్స్. దేవుడు హృదయ వాంఛలన్నింటినీ తీర్చేటటువంటి వాడు. దేవుడు చిన్న కుటుంబాన్ని ప్రేమించి వారికి శ్రేష్టమైన మంచి నివాసయోగ్యమైనటువంటి గృహాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చేస్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇంటికి వెళ్తే సమస్యలు ఉండొచ్చు. అలాంటి సమస్యలు లేకుండా ప్రతి చిన్న దానిలో కూడా అంటే వచ్చినటువంటి వారు కానివ్వండి, గృహంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, ప్రశాంతతతో ఇక్కడ జరిగేటటువంటి తలంపులు ఏ తలంపైనా సరే శ్రేష్టమైన మంచి తలంపులు వేరే వారికి మేలుకరంగా ప్రక్కన ఉన్నటువంటి మిగిలినటువంటి వారు ఎవరైనా సరే వారితోటి వాళ్ళు మంచి వాళ్ళండి, వారితో మాట్లాడొచ్చు. అంటే కీడును తలంచేటటువంటి తలంపులు ఏ ఒక్కటి కూడా ఈ గృహంలో నివసించే వారికి రాకుండా మంచి విశ్రాంతి దేవుడు ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చాడు. సాధారణంగా మనకి ఇంట్లో గొప్పని ఎక్కడికో బయటకు వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో ఫోన్ అయిపోయింది, పక్కన ఎవరినో అడగాలనుకోండి, అస్సలు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతామా లేకపోతే తెలిసిన వాళ్ళని అడుగుతామా? ఆబ్వియస్లీ కదండి. మనం ఎప్పుడు మాట్లాడే వాళ్ళతో అడుగుతాం, అంతేగాని ఎప్పుడు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ సెల్ ఫోన్ ఇస్తారా మాట్లాడతామని అడగలేదు. ఏదైనా సరే కదా. ఇదివరకు అంటే పల్లెటూరులో అయితే గొప్పని ఎవరో చుట్టాలు వచ్చారు, టీ పొడి కావాలి, పంచదార కావాలి, ఎవరిని అడుగుతారు? రోజు మాట్లాడే వాళ్ళతో లేచి వాళ్ళ మొహం చూడకుండా అసలు ఏనాడు మాట్లాడకుండా ఒట్టి పంచదార కావాల్సినప్పుడు నూనె కావాల్సినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారండి. ప్రభు కూడా అంతే. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. రోజు ఆయనతోటి హలో, గుడ్ మార్నింగ్ దేవా, అయ్యా మంచి నీకు వందనాలు, మేము బ్రతుకున్నాం, నీకు వందనాలు, మేము మమ్మల్ని మంచిగా చూస్తున్నామని వీ హ్యావ్ టు సే ప్రేయర్ ప్రతిదినం. అయ్యా నీకు వందనాలు. సాయంత్రం వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేదానికి ఈ దినాలు సరిగా లేవు కదండి. ఎలా ఉంటుందో తెలీదు, ఎలా ఉంటామో తెలీదు. వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అంటే రెసిప్రికేషన్, ఇచ్చి పుచ్చుకునేటటువంటి మన దేవుడు ఇప్పుడు మీ మంచి గృహాన్ని ఇచ్చాడు, మీరేమి ఇస్తున్నారు ఆయన కదా. వీ హ్యావ్ టు గివ్. ఏమి ఇవ్వగలం? ఆయనకి మనం ఏమి ఇవ్వలేము. వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆయనకు నివాసయోగ్యమైన గృహాన్ని మనం ఇవ్వాలి. అందుకనే మన హైందవ సహోదరులు టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి ఎందుకు వెళ్తారంటే టెంపుల్లో దేవుడు ఉంటాడు కాబట్టి. మరి చర్చిలో ఎవరు ఉంటారు? టెంపుల్, చర్చ్ అన్నారు దీన్ని, టెంపుల్ అలా. టెంపుల్ అంటే దేవుడు ఉంటాడు. యెరూషలేము టెంపుల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యెరూషలేం దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని, అక్కడ మందసం ఉంది, దేవుడు ఉన్నాడు అని. ఒక్క యెరూషలేం దేవాలయాన్ని మాత్రమే టెంపుల్ అంటారు. ఇప్పుడు మన అన్ని చర్చెస్ టెంపుల్స్ కాదు. చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ టెంపుల్స్ గ్యాదర్ టుగెదర్. అంటే దేవాలయం, పౌలు గారు ఒక మాట అంటాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? సో ఇప్పుడు మన దేహమే దేవుని ఆలయం. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు. సో వి ఆర్ ద టెంపుల్స్, వి గ్యాదర్ ఇన్ అ చర్చ్. టెంపుల్స్ అన్ని కలిసి కూర్చునేది చర్చ్. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దేవునికి నివాసయోగ్యమైనటువంటి గృహాలుగా మన శరీరం, అంటే ఆయనకు మీరు నివసించడానికి మంచి గృహాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి నివాసయోగ్యమైన గృహాలుగా ఇచ్చేటటువంటి, దట్ ఈస్ ద రెసిప్రొసీ, ఇచ్చి పుచ్చుకునేటటువంటిది కదా. సో దేవుడు మీ యొక్క కుటుంబంలో ఎల్లప్పుడూ మీ హృదయాల్లో ఉండి దేవునికి ప్రీతికరంగా, ఇష్టకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, మనం మాత్రం ఆశీర్వాదాలు పొందడం కాదు, ప్రభు అందుకని మనల్ని పిలుచుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవులు కూడా చాలా సందర్భం దేవుడు మమ్మల్ని అద్భుతంగా దీవించాడండి, మాకు మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి, గోల్డ్ అంత బంగారం ఉంది. ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ దేవుడికి అక్కర్లా. యూ హ్యావ్ టు బీ బ్లెస్సింగ్ టు మెనీ. ఇవి మనకు కావాలి కాబట్టి ఇస్తాడు. గుడ్, మంచిదే, ఉండటం తప్పు కాదు. కానీ
దాని మీదే మన యొక్క మనసు ఉండడం తప్పు. అబ్రహాము చాలా ధనవంతుడు, అబ్రహాం చాలా గొప్ప ధనవంతుడు, అబ్రహాం దేవుని దగ్గర ఉన్నాడు కదా. ధనము అడ్డం కాదు, కానీ మన మనసు దేవుని పైన ఉండాలి. ప్రత్యేకంగా కుటుంబ యజమానులు దాసురాల్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన గృహాన్ని బట్టి నేను ప్రత్యేకంగా నా కుటుంబ పక్షంగా, అలాగే క్రైస్ట్ చర్చ్ కుటుంబం అంతటి పక్షంగా అభినందిస్తూ, మీరు దేవునికి నివాసయోగ్యమైన గృహాలుగా ఉండి ఈ గృహం అనేక మందికి ఆశీర్వాదకరంగా, ప్రత్యేకంగా అడ్వకేట్ కాబట్టి ప్రసాదరావు గారు అడ్వకేట్ కాబట్టి బోల్డ్ అని సమస్యలతో వస్తాయి. అదే కదండి, బోల్డ్ అని సమస్యలతో వస్తాయి. ఆ సమస్యలకు కావలసిన సొలొమోను దేవుని ఏమడిగాడండి? ఇంకొక మాట ఉంది, he asked for power of understanding. జ్ఞానానికి పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్, వివేచన. సొలొమోను అడిగింది ఏంటంటే వివేచన. అంటే వివేచన టు అండర్స్టాండ్ పీపుల్ అండ్ టు అండర్స్టాండ్ సిచ్యుయేషన్స్. మనుషులను అర్థం చేసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సో ప్రసాద్ గారికి దేవుడు ఈ గృహంలో ఒక మంచి వివేచన, సొలొమోనుకి ఇచ్చినటువంటి మంచి వివేచననిచ్చి వచ్చినటువంటి వారి సమస్యలు వాటన్నిటినీ అర్థం చేసుకొని సక్రమంగా అన్నిటినీ కూడా దేవునికి ప్రీతికరంగా ఇష్టకరమైన రీతిలో సమస్తాన్ని జరిగించడానికి, అలాగే వారి యొక్క పనిలో కూడా దేవుడు నమ్మకంగా పని చేయడానికి, వారి బిడ్డను దేవుడు దీవించి అందరి మనల్లో దేవుని యొక్క మననలో ఎదగడానికి సహాయం అనుగ్రహించాలని మనం అందరం కూడా ఆయనకు నమ్మకమైన బిడ్డలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి సహాయం చేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియులు మీ దాసులు ప్రసాదరావు గారు, వారి సతీమణి, మీరు ప్రేమించినటువంటి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి రక్త సంబంధులు నాయన, స్నేహితులు ప్రతి ఒక్కరూ ఇక్కడ సమకూడి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మెండైనటువంటి నేటి దిన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపండి. చెరగని నవ్వు నోటి నిండా వారు జీవిత కాలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ఏ విధమైన లోటు లేమి వారి జీవితాలలో కలుగకుండా వీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచి దీర్ఘాయుష్య తృప్తిపరిచి ఈ ఆవరణంతటిలో దేవా సమస్త వేళ్ల చేత మీరు ఏ విధమైన వాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎల్లప్పుడూ మేము క్షేమ సమాచారాలు వినగలుగు భాగ్యం ఇచ్చి మహిమ పొందమని సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మన్నించిన ప్రకారం మా అపరాధం మన్నించు. శోధనలోనికి తేక దుష్టుడు తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ ఇప్పుడు సదా కుటుంబంతటికి, గృహంలో నివసించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. God bless you. జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని,
కలపాలని అన్యోన్యతతో మెలగాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని అన్యోన్యతతో మెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది లోకవాంఛలు విడవాలని వాక్య కాంతిలో నడవాలని లోకవాంఛలు విడవాలని వాక్య కాంతిలో నడవాలని దేవుని దయలో ఎదగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని దేవుని దయలో ఎదగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే
నన్నెంతగానో దీవిల్చి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణిల్చి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణిల్చి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమిల్చి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమిల్చి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.
అని కొంచెం సైలెంట్గా ఉండండి, రికార్డ్ అవుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వాడితో తన అమ్ములు కూడా నింపుకున్న వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించిన అంశవల్లి వలె నువ్వు. నీ భోజనము బలముతో నీ పిల్లలు ఒకసారి చిన్న మాట మనం వాక్యం నుంచి ధ్యానించుకుందాం. మరి ఈ గృహం ఎవరిదనంటే ముందుగా మనం అనుకునేది ఏంటి? కాంతమ్మ గారిది అనుకుంటాం, అంతే కదా. ఎవరు కట్టించారంటే కాంతమ్మ గారు దంపతులు అనుకుంటాం. కానీ కట్టించింది ఎవరు? అసలు మన దేవుని సహాయం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. అంటే ప్రతి విషయంలో యెహోవా తోడై ఉండబట్టే మనం ఈ గృహాన్ని ఈ బిడ్డలకి దేవుడు స్వాస్థ్యంగా అనుగ్రహించారు. వారిని దీవించి ప్రేమించి ఆశీర్వదించి మరి వారిని వర్ధిల్ల చేయించు ఈ గృహాన్ని వారికి నివాసయోగ్యమైన, ఈ లోకంలో నివాసయోగ్యమైన గృహంగా మరి దేవుని చేత కట్టబడింది. మనం నిమిత్త మాత్రమే, ఇది మనకి శాశ్వతం కాదు. మన నివాసం పరలోకమందు శాశ్వత నివాసం కోసం మనం మన హృదయాలను సరి చేసుకొని మనము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఈ లోకంలో మరి మంచి నడవడి జీవిస్తే తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించుతూ ప్రతినిత్యం ఆయన యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో సంతోషంతో సాగిపోవాలి. ఇది మనకి తాత్కాలికమైన గృహమే. ఈ భూలోకంలో శాశ్వతమైన గృహానికి మన జీవితాలను అక్కడికి తీసుకువెళ్ళడానికి మన ఆత్మలను అక్కడికి చేర్చడానికి దేవుని యొక్క సహాయం కోసం మనం ఈ లోకంలో ప్రతినిత్యం పాటుపడాలి. మనం ఈ లోకంలో అనేక ఇబ్బందులు ఉంటాయి, ఈతి బాధలు ఉంటాయి, పిల్లలను బట్టి ఉంటాయి, మరి పరిసరాలను బట్టి ఉంటాయి, మన ఉద్యోగాలను బట్టి ఉంటాయి, అధికారులను బట్టి ఉంటాయి, రకరకాల వ్యక్తిగతమైన మరి బాధలు ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. కానీ మరి ఇదంతా మనకి ఈ భూమి మీద కాకతాళీయమే. కానీ ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనది మనం ఎప్పుడైతే మనం నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తామో అప్పుడే మనకు శాశ్వతత్వం అనేది దొరుకుతుంది. అప్పుడు మనకి ఏ బాధలు ఉండవు. సంతోషంతో మనం దేవుని రాజ్యంలో స్తుతిస్తూ పాడుతూ మరి ఆనందగానాలతో మనం ఆ లోకంలో దానికోసం మనం ఈ లోకంలో పాటుపడాలి. మరి ఎన్నో రకరకాల ఈ లోకంలో అనేక రకాలైనవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి చుట్టూ మనం పరిగెడుతూ ఉంటాం కానీ ఇది మాత్రం శాశ్వతం కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మంచిది. మరి ఈ గృహాన్ని దేవుడు వారికి బిడ్డలకు అనుగ్రహించారు. ఎంతో కష్టపడి మరి వారి యొక్క సంపాదనలో నుంచి మరి వారు దాచిపెట్టుకొని తర్వాత రకరకాలుగా సేకరించి ఈ యొక్క గృహాన్ని నిర్మించుకున్నారు. దేవుడు మరి మంచి బహుమానం ఇచ్చారు. అందరూ ఒక పోషణతో సరిపెట్టుకుంటారు కానీ అంతంలో సందర్భాలు గడిచిన కాలం అంతే కాపాడి సమయాన్ని బట్టి మీకు ప్రభావ వారి చిన్న ఉద్యోగాలను బట్టి ప్రభావం జీవించి ఆశ్రయించి ఈ గృహాన్ని అనుగ్రహించారు. ప్రభావ మరి బిడ్డలు ఈ గృహంలో నివసించుండగా ప్రభావ ఈ గృహంలో సైతాన్ని చూపించిన కృపను బట్టి స్తోత్రాలు.
స్తోత్రాలు. ఆంటీ దీవించి ఇచ్చిన బిడ్డను బట్టి, ఇచ్చిన ఈ కొత్త గృహాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయన. మరి ప్రభా ఎంతో కష్టపడి ప్రభా బిడ్డలు నాయన బిడ్డలకి స్వాస్థ్యంగా నీవు ఇచ్చావు తండ్రి. నాయన ఇంటిలో ఉన్నంతకాలం కూడా బిడ్డలకి ఏ కీడు కానీ, శోధన కానీ, ఎటువంటి అపాయం కానీ, ప్రమాదం కానీ, ఎటువంటి దొంగల భయం కానీ బిడ్డలకు దరిచేరకుండానట్లు నాయన నిత్య సంతోషాలతో బిడ్డల చుట్టూ నాయన నీ కంచెను ఉంచి నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇంటిలో ఉన్నంత కాలము ప్రభా నీ కృపాక్షేమాలే బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభా. ఎటువంటి అసూయపు చూపులు, దుష్ట చూపులు బిడ్డల నుంచి దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచండి, కావలిగా ఉంచండి ప్రభా. ఈ దేవదూతల కాపుదల ఈ గృహం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. బిడ్డలకి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి నీ కోటాను కోట్ల స్థుతులు చెల్లిస్తున్నాం. వచ్చిపోయే బంధువులు రాకపోకలు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. జరుగుతున్న విందు కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. మేమందరము కలిసి ప్రభా ఈ బిడ్డలను ప్రభా నాయన దీవించి ఆశీర్వాదం చెప్పి వెళ్తున్నాం ప్రభా. నీ కృపాక్షేమాన్ని బిడ్డల చుట్టూ ఉంచి దీవించి ఆశీర్వదించమని, చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే, చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే. అందమైన మా స్నేహమే, అల్లుకున్న ఓ హారమే, సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే. గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే, గుమ్మంలోనే వాలేనంట దేవాలయం. చిన్ని చిన్ని కోపాలన్నీ, చిర్రు బుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే,
చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే
సొగసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా కళ్ళలోనే తాగిన కలలను ఏవో మనసు దాటి రానలే కథలను ఏవో చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా With the rhythm in your feet and the music in your soul, lift your hands to the skies and say Ganesha. He's your friend when you need, he's the magic in your beat. Lift your hands to the skies and say Ganesha. నేనే నేనా వేరే ఎవరోనా నేనే ఉన్న సందేహంలోనా నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే నా రెండు కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే ఆ నిన్నెల్లో మొన్నెల్లో కలలన్నీ సడి చేసే చాంగు భళ ఇలాగా
తెలిసినట్టుగా తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా గుండె పాట గొంతుని దాటి పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా లోకమంత కొత్త కొత్త గుందిగా పూల చెట్టు దులిపినట్టుగా ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా తల్లి వెడుతుంటే ఆపేసే పసిపాపల తీరిపోని సరదాలన్నీ తనివి తీరేలా తీర్చేసుకోవాలిక ఆశలన్నీ దోసిట నింపి సీతాకోకలుగా వదిలేస్తే ఆనందం వేరు కదా చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా Rhythm in your feet and the music in your soul. Lift your hands to the skies and say Ganesha. He's your friend when you need. He's the magic in your breath. Lift your hands to the skies and say Ganesha. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. Hey, night nine బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family
మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా తెలుగులో అది తెగరుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
జీలకర్ర వీధుల్లో ఆలు వచ్చి ఆహా ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా దొరికే పడలేదు డేటింగ్ అన్న మాట అసలే రాదు కనిపించే టైప్ అసలు కాదు బ్రేకప్ చెప్పే ఫీల్ అసలు లేదు సో హాట్ సో క్యూట్ ఏవి తక్కువ వంట చూడు టిక్కు టాప్ గున్నాడు టిక్కు టాక్ లోన చూసి ఫ్లాట్ అయ్యాడు వానసీ 1 to 7 సీస్ దాటి వచ్చాడు ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీసు బెండ్ చేసి వెళ్ళు మరి నీ అన్నాడు ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా సింధూరం నువ్వు పెడతావా మా బావా పేచీలే మానేవా కట్టౌటే చూస్తూనే కట్టింగే ఇస్తావా హ్యాండ్సమ్ మా బావా నీ సొమ్మే అడిగే
ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు